మీరు మీ స్కూల్ లైఫ్ లో అయినా మీ కాలేజ్ లైఫ్ లో అయినా ఒక్కసారైనా మీరు బంక్ కొట్టుంటారు. మీరందరూ ఎందుకు బంక్ కొడతారు? హ్యాపీగా బయట తిరగడానికే కదా. కానీ నేను ఒకసారి బంక్ కొట్టాను, హ్యాపీనెస్ కాదు కదా, తలనొప్పి వచ్చింది. దీంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మా కాలేజ్ లో. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వెళ్ళాం, అది కూడా లైగర్ సినిమాకి. మీ అందరికీ తెలిసిందే కదా లైగర్ సినిమా ఎలా ఉంటుందో. దీంతో మాకు చాలా దారుణంగా తలపోటు వచ్చేసింది. ఇదే కాకుండా మా కాలేజ్ లో ఇంకో ప్రాబ్లం వచ్చిందనమాట. అదేంటంటే మేము బంక్ కొట్టామని మా సార్స్ కి తెలిసిపోయింది. దీంతో చాలా పెద్ద పెంట అయిందనమాట. అసలు మా సార్స్ కి మేము ఎలా దొరికాం, మాకు లైగర్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఎలా దొరికినాయి, మేము కాలేజ్ నుంచి ఎలా తప్పించుకున్నాం కూడా ఈ రోజు స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. నా స్టోరీ టైమ్సే కాదు, మీ స్టోరీ టైమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మనం మీ స్టోరీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంక మన స్టోరీ టైమ్ ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. 2022 నేను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అర్ధరాత్రి మా ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. వాడి పేరు వచ్చేసి ప్రసాద్. వాడు కంగారుగా చెప్తా ఉన్నాడు నాకు. ఏమనంటే, అరే రేపు లైగర్ టికెట్స్ దొరికినాయి అంటరా, నేను నా తమ్ముడు నువ్వు వెళ్దాం రా, సినిమా సూపర్ ఉంటుందిరా, రే ఫైట్లు రా, నువ్వు కూడా రారా అని ప్రసాద్ నాతో చెప్పాడు. ఎవడైనా ఫోన్ చేసి ఇలా చెప్తే ఎవడొద్దంటాడు. సరేరా నేను వస్తాను, ఏ టైం కంటే 10:45 కి మూవీ స్టార్ట్ అవుతుందిరా, మనం అందరం వెళ్ళిపోదాం అన్నాడు. సరేరా ఇదంతా ఓకే గానీ పేరెంట్స్ తో ఎలాగా, వాళ్ళని మేనేజ్ చేసి ఎలా వెళ్తాం, మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని నేను అడిగాను. అప్పుడు ప్రసాద్ ఏమని చెప్పాడంటే, అరే మనకి తెలిసిన టెక్నికే కదరా, కాలేజ్ బంక్ కొడదాం, డైరెక్ట్ గా మనం థియేటర్ కి వెళ్ళిపోతాం. అప్పుడు నేను అడిగాను, అరే మనం ఇలా చేస్తే పేరెంట్స్ కి తెలిసిపోతుంది కదా, మనం కాలేజ్ కి వెళ్ళకపోతే కాలేజ్ వాళ్ళు మన ఇంటికి ఫోన్ చేస్తారు, దాంతో మొత్తం అంతా తెలిసిపోతుంది కదరా మన పేరెంట్స్ కి అని నేను ప్రసాద్ తో చెప్పాను. అప్పుడే ప్రసాద్ ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ ఇచ్చాడు అనమాట మాకు. అదేంటంటే మనం ముగ్గురం కలిసి బస్ లోనే వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయాను, మా ఇద్దరిది ఒకే ఊరు. అండ్ పాయింట్ లోకి వచ్చేస్తే ప్రసాద్ ఏమని చెప్తున్నాడంటే, నాకు మన ఇద్దరం మన బస్ లోనే వెళ్ళిపోదాం రా, అలా కాలేజ్ దాకా వెళ్ళిన తర్వాత మనం కాలేజ్ లోపలికి వెళ్ళొద్దు, బయట ఉంటే మనం టిఫిన్ తిందామని బయటకు వెళ్దాం, అలా టిఫిన్ తింటున్నప్పుడు స్లోగా ఎస్కేప్ అయిపోదాం అన్నాడు. అరే ఇదంతా కాదు మరి అటెండెన్స్ ఎలాగా అంటున్నాను నేను. వాడు అప్పుడు చెప్పాడు, రే పాయింట్ లోకి వస్తున్నాను, అదే విషయం ఏంటంటే మనం కొంచెంసేపు బయటే తిరుగుదాం, అలా తిరిగిన తర్వాత ఒక 9:30కి మనం కాలేజ్ లోపలికి వెళ్దాం అని ప్రసాద్ అన్నాడు. ఇదేం లాజిక్ రా నేను అడిగాను. అరే చెప్తాను విను అన్నాడు. అలా కాలేజ్ కి వెళ్ళినప్పుడు లేట్ కమర్స్ అందరినీ కిందే కూర్చోబెడతారు అనమాట మా కాలేజ్ లో. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి అటెండెన్స్ అయితే పడుతుంది, కానీ మధ్యాహ్నం దాకా క్లాస్ రూమ్ లోకి వెళ్ళనివ్వరు, కాబట్టి మనం ఈజీగా తప్పించుకోవచ్చు అని ప్రసాద్ అంటున్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, సరేరా నీ మీద నమ్మకం ఉంది నాకు, నువ్వు ఎలాగైనా బయటికి తీసుకొచ్చేస్తావని మమ్మల్ని. వాడితో సరే అనేసా, నేను కూడా వస్తున్నాను లైగర్ సినిమాకి అని. ఫోన్ పక్కన పెట్టేసి నేను పడుకున్నా. పొద్దున్న అయింది. పొద్దున్న అయితే ఊరికే ఏం వెళ్తాం, ఫోన్ కూడా పట్టుకెళ్దామని నా బ్యాగ్ లో వేసేసుకున్నా. కానీ లాస్ట్ కి దీని వల్లే మనకి పెద్ద ట్విస్ట్ రాబోతుంది. అలా ఇంట్లోంచి నేను బస్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. బస్ ఎక్కేసిన తర్వాత మేమిద్దరం డిస్కస్ చేసుకోవడం మొదలు పెడుతున్నాం. రేపు పొద్దున్న ఏమైనా రివ్యూస్ చూసావారా, లైగర్ సినిమా ఎలా ఉందని మేము సినిమా గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అప్పుడు ప్రసాద్ ఏమన్నాడంటే, అరే రివ్యూస్ ఏమి ఇప్పుడు చూడొద్దురా, సినిమా చూసిన తర్వాతే ఏదైనా రివ్యూస్ చూద్దాం, ఈ మధ్య రివ్యూస్ చెప్పే వాళ్ళు స్పాయిలర్స్ ఎక్కువ చెప్పేస్తున్నారు, మనం ఫ్రెష్ మైండ్ సెట్ తో చూద్దాం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అని ప్రసాద్ అన్నాడు. అరే ఇవన్నీ కాదురా, ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి రివ్యూస్ ఎలా వచ్చినాయో చూద్దామని నా ఫోన్ బ్యాగ్ లోంచి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అలా రివ్యూస్ చూస్తున్నాం. మేము బస్ లో కూర్చుని సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తా అలా వెళ్ళిపోయాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మా ప్లాన్ అనేది స్టార్ట్ చేసాం. మేము బస్ డ్రైవర్ చేసే అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇక్కడ టిఫిన్ తినడానికి వెళ్తున్నాము, ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాంలే క్లాస్ రూమ్ లోకి అని బస్ డ్రైవర్ పర్మిషన్ తీసుకుని మేము టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోయాం. అలా స్లోగా టిఫిన్ తింటూ 9:30 అయిపోయింది. మేము వెళ్లాల్సింది మామూలుగా 9 o'clock కల్లా మేము కాలేజ్ లో ఉండాలి, కానీ మేము కాలేజ్ లో లేము. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని లేట్ కమర్స్ గా డిసైడ్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరినీ ఒక చోట కూర్చోబెట్టేశారు మమ్మల్ని, ఎవరో తెలియట్ గా వచ్చారో. అండ్ నేను ప్రసాద్ వాళ్ళ తమ్ముడు ఒకరిని చూసుకుంటున్నాం. అరే ఏం ప్లాన్ వేసారు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటాం, కాలేజ్ లోపలికి కూడా వచ్చేసామని. అప్పుడే ఒక ప్రసాద్ ఒక ప్లాన్ వేసాడు. అరే కరెక్ట్ టైం చూసుకుని మనం వాష్రూమ్ లోకి వెళ్ళిపోవాలరా, మనం గనక వాష్రూమ్ లోకి వెళ్ళామంటే ఈజీగా బయటకు వెళ్ళిపోవచ్చు అని ప్రసాద్ చెప్పాడు. అలా కొద్దిసేపు మేము అక్కడే కూర్చున్నాం. దీంతో ఒక టెన్షన్ వచ్చేసింది, ఎక్కడ సినిమా స్టార్ట్ అయిపోతుందా అని. మా దగ్గర వాచెస్ కూడా లేవు కాబట్టి స్లోగా ఫోన్ ఓపెన్ చేసి టైం చూద్దాం అని అనుకున్నా. స్లోగా బ్యాగ్ ఓపెన్ చేశాను, జిప్ ఓపెన్ చేశాను, దాని తర్వాత టైం కూడా చూసేసాను. కానీ ఎవరైతే మా క్లాస్ లోనే ఒక అబ్బాయి ఉంటాడు, తను కూడా లేట్ గా వచ్చేయడం వల్ల నా దగ్గర ఫోన్ ఉందని తనకి తెలిసిపోయింది. అప్పుడు నన్ను అడిగాడు, అరే ఫోన్ తెచ్చావరా కాలేజ్ కి అన్నాడు. అవునరా తెచ్చానురా, ఏమైందిరా అంటే, ఒకసారి ఎవరా చూసిస్తాను అన్నాడు. లేదురా మేము బయటకు వెళ్ళాలరా ఇప్పుడు అని వాడితో చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలరా అంటే, లైగర్ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకున్నాంరా, వెళ్ళాలి, పేరెంట్స్ ఎవరికి తెలియదు, ఇప్పుడు ఏదోలా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నామని ఎవరైతే మా క్లాస్ లో ఉంటాడో వాడికి నేను చెప్పాను. దాని తర్వాత వెంటనే నన్ను ప్రసాద్ పిలిచాడు. అరే రండ్రా ఇదే మంచి టైం అని వాష్రూమ్ లోకి తీసుకెళ్లిపోయాడు మమ్మల్ని ప్రసాద్.
వెళ్ళిన తర్వాత వాష్రూమ్ లో మేము చెక్ చేస్తున్నాం, ఎరా ఇక్కడ ఏమైనా ప్లాన్ వేస్తావా అంటే, ప్లాన్ కాదురా, మనం వాష్రూమ్ లోంచినే బయటకు వెళ్ళిపోవచ్చు అని ప్రసాద్ చెప్పాడు. వాష్రూమ్ లోంచి ఎక్కడికి వెళ్తాం రా బయటికి అని నేను అడిగా. అప్పుడు ప్రసాద్ అన్నాడు, అక్కడ చూసావా డోర్ ఉంది కదా, అది లాక్ వేసేసి ఉంది కదా, మన వాళ్ళందరూ దాన్ని లాక్ వేసేసారు అనుకుంటారు, కానీ దానికి లాక్ వేయలేదురా, దాన్ని ఇలా అంటే చాలు దాని లాక్ ఊడిపోతుందని ప్రసాద్ చెప్పాడు. అప్పుడు మేము ప్రసాద్ వైపు చూసి, అరే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తెలుగులన్నీ నీకు అని మేము చూసాం. కానీ ప్రసాద్ ఇప్పుడే మాకు ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ఏంటంటే అది మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనం వాచ్మ్యాన్ అయితే కనిపిస్తాడు, వాడు మనల్ని చూసాడంటే మనం బుక్ అయిపోయినట్టే అని ప్రసాద్ చెప్పాడు. దీంతో మేము అడిగాం, మరి ఏం చేయాలి ఇప్పుడు, ఎలా తప్పించుకోవాలని అడిగితే అప్పుడు ప్రసాద్ ఏం ఐడియా ఇచ్చాడంటే, ఎవరైతే ప్రసాద్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడో వాడు బయటికి వెళ్తాడు, బయటికి వెళ్లి అక్కడుండే వాచ్మ్యాన్ ని కింద ఫ్లోర్ లో ఉండే అటెండెన్స్ కంప్లీట్ అయిపోయినాయి వెంటనే డీన్ సార్ రూమ్ లో పెట్టమని డీన్ సార్ చెప్పారని మా తమ్ముడు చెప్తాడరా. దీంతో వాచ్మ్యాన్ డీన్ సార్ రూమ్ లోకి వెళ్తారు. ఇదే మంచి టైం అని మనం బయటికి వెళ్ళిపోవాలి అని ప్రసాద్ చెప్పాడు. దీంతో ఎగ్జిక్యూషన్ చేసాం. వాళ్ళ తమ్ముడు బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏదైతే చెప్పమన్నామో అదే చెప్పాడు. దాంతో వాచ్మ్యాన్ బయటకు కూడా వెళ్ళిపోయాడు. అలా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి మేము బయటకు వచ్చి చూసాం, అక్కడ వాచ్మ్యాన్ లేడని వెంటనే మేము గేట్ దాటేసి బయటకు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఏదైతే ఒక ఆటో తీసుకుని ఆ ఆటోలో మేము థియేటర్కి వెళ్ళిపోయాం. అప్పుడు కరెంట్ టైం వచ్చేసి 10:20 అవుతుంది. దీంతో థియేటర్కి వెళ్ళిపోయాం. థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నాం. అక్కడ చాలా గోలగోలగా ఉంది. చూస్తున్నాం తలపోటులా వస్తుంది. మాకు సాంగ్ ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు అరుస్తున్నాడో తెలియదు, వాళ్ళ అమ్మ ఎందుకు మోటివేషన్ ఇస్తుందో తెలియట్లేదు. అలా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాద్ గడ వైపు చూసి, ఏంట్రా బాగుంటుందన్నావు, అందుకే రివ్యూస్ చూసి వెళ్దాం అన్నాను కదరా, నీకు ఎందుకురా ఇంత తొందర అని నేను ప్రసాద్ వాళ్ళ తమ్ముడు తిట్టుకుంటున్నాం. అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల నేను ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది కూడా ఎవరైతే మనం లేట్ కమర్స్ అప్పుడు కింద కూర్చున్నామో అప్పుడు నేను మా క్లాస్ రూమ్ వాడితో మాట్లాడాను కదా, లైగర్ సినిమాకి వెళ్తున్నామని. వాడు ఫోన్ చేశాడు. అది కూడా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. నేను ఎత్తాను, వాడితో చెప్తున్నాను, లైగర్ సినిమా అసలు బాగాలేదురా, వర్స్ట్ గా ఉంది, కానీ చాలా గోలగోళగా ఉంది, సెకండ్ హాఫ్ చూసి చెప్తానులే అని ఫోన్ అనేది కట్ చేసేసా. అండ్ సెకండ్ హాఫ్ కూడా చూసేసాం. ఇంకా మాకు మామూలుగా తలనొప్పి రాలేదు. అరే ఇదంతా ఎందుకురా, మనం కాలేజ్కి వెళ్ళిపోతేనే బెస్ట్ కదా అని ప్రసాద్ తో అన్నాను. వాడికి అసలే సినిమా నచ్చక ఇంకా మా మాట వెనక తప్పలేదు. ఒకవేళ సినిమా బాగుంటే మేము ఆ రోజంతా అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళమి. ఇంకా సినిమా బాగాలేదు కాబట్టి మేము ఉండి కూడా వేస్ట్ కదా, ఎందుకంటే అప్పటికే మాకు చాలా తలనొప్పిగా ఉంది, కాలేజ్కి వెళ్ళి పడుకుందామని నేను ప్రసాద్ తో అన్నాను. సరేరా వెళ్ళిపోదామని కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. అప్పుడు ఒక 2:30 ఆ టైం అవుతుంది. అప్పుడు మాకు లంచ్ బ్రేక్ కి పంపుతారనమాట. 1:30 ఆ టైం కి 2:30 కల్లా మేము కాలేజ్ లో ఉండాలి. మంచి టైమింగ్ దొరికింది కాబట్టి మేము లోపలికి కూడా వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మమ్మల్ని అడుగుతున్నారు, లైగర్ సినిమా ఎలా ఉందిరా అని. అరే మీ అందరికి ఎలా తెలుసురా మేము లైగర్ సినిమాకి వెళ్ళామని అని అడిగితే, ఎవడో చెప్పాడరా మీరు లైగర్ సినిమాకి వెళ్ళారని అందరూ చెప్తున్నారు. అది ఎలా స్ప్రెడ్ అయింది కూడా మాకు తెలియట్లేదు. అప్పుడే నాకు గుర్తొచ్చింది, నేను ఆడికి చెప్పాను కదా కింద ఫ్లోర్ లో మేము కూర్చున్నప్పుడు అని నాకు గుర్తొచ్చింది. దీంతో వాడి దగ్గరికి వెళ్ళి, అరే ఎందుకు చెప్పేవరా, అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ కి తెలిస్తే ఏంటి, ఇప్పుడు మామూలుగా కొట్టరు, పేరెంట్స్ ని తీసుకొచ్చామంటారు, ఎందుకురా అందరికీ చెప్పామంటే నీకుందలే అన్నాడు. దీంతో నాకు లైట్ గా అనుమానం వచ్చింది, ఏదో అవ్వబోతుంది ఈ రోజు అని. లంచ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. మా ప్రిన్సిపల్ సార్ మా రూమ్ లోకి వచ్చారు. మమ్మల్ని ఇద్దరిని చూశారు. చూసి ప్రసాద్ గారిని పైకి లేపారు. వెంటనే వెళ్ళి నీ తమ్ముడిని కూడా పిలుచుకుంటారా అని ప్రసాద్ తో అన్నారు ప్రిన్సిపల్ సార్. దీంతో ప్రసాద్ వెళ్ళాడు. ఇంకా ప్రిన్సిపల్ సార్ నా దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళ్ళారా అని అడిగారు. లేదు సార్ నేను ఇక్కడే ఉన్నాను, లేట్ కమర్స్ ని కింద కూర్చోబెట్టారు కదా అక్కడే కూర్చున్నాను అని చెప్పేశాను ప్రిన్సిపల్ సార్ కి. కానీ ప్రిన్సిపల్ సార్ నా చంప మీద గట్టిగా టపేల్మని కొట్టారు. దీంతో మొత్తం నిజమంతా కక్కేశాను. ఈ లోపల ప్రసాద్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చారు. వాళ్ళకి కూడా గట్టిగానే పడి వెంటనే మా పేరెంట్స్ కి ఫోన్ చేసి, ఇదండి మీ బాబు చేసేది, కాలేజ్ కి రాకుండా సినిమాలకంటూ తిరుగుతున్నాడు. మాకెలా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు. ఫస్ట్ నేను నమ్మలేదు, కానీ ఆ నెంబర్ కి మేము ఫోన్ చేసాం, మీ అబ్బాయి నెంబర్ కి. అప్పుడు మీ అబ్బాయి చెప్పేశాడు, మేము సినిమాకి వెళ్ళాం, చాలా బాగా రష్ గా ఉందంట, సినిమా బాగాలేదని ఫోన్ లో చెప్పాడు. అప్పుడు నేను పక్కనే ఉన్నానండి, మీ బాబు చేసే అన్ని ఇయ్యని. మా పేరెంట్స్ తో నన్ను చాలా దారుణంగా తిట్టించారు, టీసీ కూడా ఇచ్చేస్తానని అన్నారు. కానీ నేను ప్రసాద్ వాళ్ళ తమ్ముడు చాలా బతిమాలేసాం. లాస్ట్ కి మమ్మల్ని వదిలేశారు కూడా. అలా వదిలేస్తారంటే మామూలుగా ఉండదు, టార్గెట్ అయిపోతాం, ఫేస్ బాగా గుర్తుండిపోతుంది. మనం అసలే మామూలుగానే చదువుతాం. అప్పటి నుంచి నన్ను ప్రిన్సిపల్ సార్ చాలా బాగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అది ఇంకెప్పుడైనా స్టోరీ టైమ్ లో చెప్తాను. అండ్ లాస్ట్ కి ఇలా ఎండ్ అయింది. ఇంకా ఇదే కాదు, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. నేను హాస్టల్ నుంచి ఎలా తప్పించుకున్నానో ఈ వీడియోలో చెప్పాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.